కుమ్మర కులబంధువులకు నమస్కారం. నేను గురిజాల శ్రీనివాసుల ప్రజాపతి. నేను మన కులము గురించి, మన చరిత్ర గురించి, మన భాష గురించి, మన రాజ్యం గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నా. క్రీస్తు పూర్వం అంటే క్యాలెండర్ 1 తారీఖు పుట్టినప్పుడు క్రీస్తు పూర్వంలోనే మన రాజులు పరిపాలించారు. అది కూడా మన కులరాజులే. అప్పట్లోనే తెలుగు సృష్టించబడింది. మన కులరాజులే తెలుగు మాట్లాడేవారు. ఫస్ట్ మన కులరాజులే తెలుగు మాట్లాడిన వారు. కాబట్టి దీన్ని బట్టి తెలుగు సృష్టించింది కూడా మనమే అనే అర్థమవుతుంది. అప్పుడు తెలుగు అనే పదం కాదు, అది ఉండేది ఆంధ్ర అంటుండే. అందుకని తెలుగు మాట్లాడే వారందరినీ కూడా ఆంధ్రులు అంటుండే. అదేవిధంగా కూడా మన శాలివాహన చక్రవర్తికి తొలి ఆంధ్ర పాలకుడు అని చెప్పేసి కూడా ఒక బిరుదు వచ్చింది. అది ఎక్కడొచ్చిందంటే దానికి గడక ఒక చరిత్ర ఉంది. మన వాళ్ళు క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకములు కూడా పరిపాలించారు. క్రీస్తు పూర్వంలో 1వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 450 దాకా పరిపాలించింది మన కుమ్మర కులరాజులే. అయితే ఇక్కడ మధ్యలో వచ్చేసి క్రీస్తు శకం వచ్చింది. క్రీస్తు శకం వచ్చినప్పుడు క్రీస్తు రాజులు పరిపాలించలేదు, శకం వచ్చింది. అంటే శకాన్ని సృష్టించబడింది. అంతకుముందు శకాలు లేకుండా. తర్వాత ఏం చేశారంటే విక్రమాదిత్యుడు వచ్చింది. విక్రమాదిత్యుడు ఎవరిని, మన కుమ్మర కుల రాజుని ఓడించి రాజ్యాన్ని చేజిక్కించుకొని ఆయన పరిపాలించాడు కొన్ని రోజులు. ఆయన పరిపాలించినప్పుడు విక్రమాదిత్యుడిది విక్రమ శకం ఉండే. విక్రమ శకమాన్ని తర్వాత అప్పుడు మన కుమ్మర రాజులలో, ఈ రాజులలో, శాలివాహన రాజులలో గౌతమిపుత్రుడు శాతకర్ణి విక్రమాదిత్యుడి పరిపాలనలో ఆయన పరిపాలన సరిలేదు, మన పరిపాలనలో మనల్ని యుద్ధంలో ఓడించి తీసుకున్న రాజ్యం కాబట్టి మళ్ళీ మనమే గెలవాలని చెప్పేసి శాలివాహన చక్రవర్తి గౌతమిపుత్రుడి శాతకర్ణి మళ్ళీ విక్రమాదిత్యుడి మీద త్రిముఖ యుద్ధం చేసేసి ఓడించి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. రాజ్యాన్ని చేజిక్కించుకున్న తర్వాత అప్పుడు శాలివాహన శకాన్ని సృష్టించాడు. విక్రమాదిత్య శకాన్ని తీసేసి శాలివాహన శకాన్ని అవలంబించాడు. అదే రోజు ఉగాది రోజు ఈయన గుర్తింపు ఏం చేయాలి, శాలివాహన చక్రవర్తికి శకాన్ని సృష్టించింది కాబట్టి విక్రమాదిత్యుడు అంటేనే పెద్ద గనుడు, ఆయన్నే ఓడించేసి ఈ ఒక రాజ్యాన్ని వెళ్తున్నప్పుడు ఒక శకాన్ని సృష్టించింది. ఆయనకి ఇంకొక బిరుదు ఇవ్వాలని చెప్పేసి గౌతమిపుత్రుడి శాతకర్ణికి శాలివాహన కర్తగా ఆయనకి బిరుదునిచ్చారు. దీనికి గుర్తుగా ఏమన్నా మనం ఒకటి ఏదైనా చేయాలని చెప్పేసి అప్పుడు ఉగాది పండుగని నాందిగా తీసుకొని నాంది ఉగాది పండుగ అని చెప్పేసి శాలివాహన చక్రవర్తి పట్టాభిషేకం రోజు సృష్టించింది ఈ పండుగ గడక కుమ్మరవారిది గర్వంగా చెప్తున్నా. అందుకనే శాలివాహన చక్రవర్తికి తొలి ఆంధ్ర పాలకుడు అంటే మన గుంటూరు దగ్గర ధరణికోట, మన వరంగల్ దగ్గర కాకతీయుల ఇది ఉన్నది కదా, వరంగల్ దగ్గర ఇవన్నీ కూడా ఆయన రాజ్యాలుగా ఏర్పాటు చేసి పరిపాలించింది కాబట్టి తొలి ఆంధ్ర పాలకుడు అని చెప్పేసి, విక్రమాదిత్యుడు తర్వాత వచ్చింది కాబట్టి తొలి ఆంధ్ర పాలకుడు అని చెప్పేసి బిరుదు పేరున్నది. కానీ అంతకుముందు నుంచి కూడా తెలుగు మాట్లాడేవారిని అందరిని ఆంధ్రులు అంటుండే. తెలుగు సృష్టించింది కుమ్మరవారే, తెలుగు మాట్లాడింది ఫస్ట్ కుమ్మరవారే, తెలుగు ఫస్ట్ పరిపాలించింది కూడా ఆంధ్రుడే మన దేశాన్ని. అంటే ఆంధ్రుడు అంటే తెలుగువాడు, తెలుగు అని. ఆంధ్రుడు అని అంటే ప్రాంతం కాదు, ఇది ఆంధ్ర అనేది భాష పేరే ఆంధ్ర. ఫస్ట్ సృష్టించినప్పుడు తెలుగు భాషని ఆంధ్ర అంటుండే. ఆంధ్ర అంటే అందరూ తెలుగే మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం అంటున్నాం తెలుగు అని, దాన్ని ఆంధ్ర 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 భాష ఆంధ్ర వాళ్ళు అంటుండే. తర్వాత క్రమేణా ఇది మనం ప్రాంతాల వారిగా ఇప్పుడు మనం తెలుగు భాషని తెలుగుగా మనం అవలంబించుకున్నాం. కానీ స్టార్టింగ్ నుంచి కూడా భాష పేరు ఆంధ్ర అని ఉండే. అందుకనే తొలి ఆంధ్ర పాలకుడు శాలివాహన చక్రవర్తి. అందుకనే శాలివాహన చక్రవర్తి ఇంతమంది 30 మంది రాజులలో మన వాళ్ళకి శాలివాహన చక్రవర్తికి బిరుదు వచ్చింది కాబట్టి ఆయనకి అంత గొప్ప విశేషం ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు మన్ననలు పొందుతున్నాడు. ఎంతోమంది కుమ్మర కులస్తులు ఉంటాం, వాళ్ళలో ఎవరో ఒకరు మనం గ్రేట్ పర్సన్ ఉంటాం కానీ వారిని ఎక్కువ కొనియాడతాం. అలాంటి విధానాలలో శాలివాహన చక్రవర్తి వీళ్ళందరికన్నా భిన్నంగా, అన్ని రాజుల కన్నా భిన్నంగా ఆయన శకాన్ని సృష్టించింది కాబట్టి ఆయన్ని ఆదర్శంగా మనం ఈరోజు శకం నడుస్తుంది కాబట్టి మన కులంలో ఫస్ట్ పేరు ఆయన తీసుకొని రావడం పడింది. అలాగే కవయత్రి మొల్ల ఎంతోమంది కవ్యాలు రాశారు. అప్పట్లో స్త్రీలు రాయడానికి అధికారం లేదు, అసలుకి రాయనిచ్చేవారు కాదు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలోనే అంత ఉండేది, పురుషుడే తప్ప కవుడు తప్ప కవిత్వం రాసే కవిత్రి లేకుండా ఉండే. అలాంటి సమయంలో మొల్లమాంబ ఏం చేసిందంటే ఆమెమి రోజు రామాయణాన్ని బట్టి లేకపోతే చేసే కదా, వాళ్ళ నాన్న వాళ్ళందరూ చెప్పేదంతా ఎంత
కేతన్ శెట్టి కుమార్తె కాబట్టి ఆమె దైవ అనుగ్రహంతో పొందింది కాబట్టి ఆమె ఏం చేసింది, కొన్ని రోజులు గ్రామం విడిచి వెళ్ళిపోయి తర్వాత గ్రామంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు పిల్ల అని చెప్పేసి అందరూ వేలిన చేస్తూ ఉంటే, నేను దేవదేవుడిని వివాహం ఆడుకొని వచ్చినంటే ప్రూఫ్ ఏందన్నప్పుడు తెనాలి రామలింగయ్యకి ప్రూఫ్ చూపిస్తుంది. ఆమె పద్యాల ద్వారా చూపించినప్పుడు అప్పుడు ఆయన తెనాలి రామలింగుడు, తల్లి నువ్వు కారణ జన్మురాలివి కాబట్టి నీకు అది లభించింది తల్లి, నువ్వు నిజంగా దేవదేవుడినే పెళ్లి చేసుకుని వచ్చిన తల్లి, నేను నమ్ముతున్నా. నేను నీలాంటి గొప్పవారికి ఒక గుర్తింపుగా ఏదైనా ఒక గ్రంథం రాయాలి అని అన్నప్పుడు ఏం రాస్తావు నువ్వు అన్నప్పుడు రామాయణం రాస్తారన్నది. రామాయణమే రాస్తావు, రామాయణం రాస్తావు అంటే చాలా విశిష్టంగా ఉండాలి కదమ్మంటే నేను రాస్తాను అని అంటే సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులో చాలామంది రాశారు, అదే తెలుగులో కవిత్రమల్ల రాసింది. కవిత్రమల్ల రాసిన దాంట్లో చాలా సరళంగా ఉన్నది, సరళంగా వినటానికి కానీ ఇనసొంపుగా ఉంది, చదవటానికి కానీ ప్రతి ఒక్కరికి కనుక సరళంగా ఉన్నది. ఒకటి కాక రెండోది ఏంటంటే నారద మునీంద్రుడు వాల్మీకి ఏదైతే చెప్పిండో చెప్పలేదో అది కూడా ఏమో దీంట్లో పొందుపరిచింది. అంటే ఈమె రాసింది ఏంటంటే చదివి రాయాల, రామభక్తురాలు కాబట్టి ఆమె శ్రీకంఠ మల్లేశ్వర స్వామి గుళ్ళో కూర్చొని రాముణ్ణే తలుచుకుంటూ రాసింది కాబట్టి రామాయణం మొత్తం కాడక మనం క్లియర్గా నారద మునేంద్ర వారు ఏదైతే వాల్మీకి చెప్పని పదాలు కూడా ఈమె కొన్ని దీంట్లో స్పష్టంగా రాసింది కాబట్టి అందుకే ఈమెకు అంత బిరుదిచ్చి ఈరోజు ముల్లమాంబ అని ఒక శక్తిగా మనం మలుచుకున్నాం. మహిళలకి మంచి స్ఫూర్తినిచ్చింది ఈ తొలి కవయత్రి మొల్లయ్యమ తెలుగులో. అందులో రామాయణం రాసింది, కవ్యాలు రాసింది, అందుకని ఏమకంత బిరుదు వచ్చింది. అందుకని ఈ మహాతల్లి కూడా మన కులంలో ఒక మొదటి స్థానంలో మనం ఈరోజు చెప్పుకోవడానికి ఒక స్థానం మనం కల్పించినాము. అలాగే శాలివాహన చక్రవర్తి గడక ఇలా మన దేశాన్ని వేలిన వాళ్ళు మనమే కుమ్మరులు వెనకబడి ఉన్నాము. అప్పట్లో జ్ఞానవంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత క్రమేణా కొంతమంది ఏమంటారు బానిసల బతుకుల కింద దొరల పాలన అనేసినప్పుడు అనే పదాలు కొన్ని ఉంటాయి కదా, అలాగనే అలాంటి బానిస బతుకుతోనే మనకు కొంతమందికి చదువు లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ కొంతమంది చదువుకొని ప్రజల్లోకి వస్తుండ్రు. ఈరోజు తాళపత్ర గ్రంథము కానీ, ముల్లమాంబ చరిత్ర కానీ, బ్రహ్మంగారి జీవ చరిత్ర కానీ తాళపత్ర గ్రంథం నుంచి తెలుగులోకి ఆమోదించింది కూడా శివశంకర వరప్రసాద్ మా బ్రదరు, చాలా గర్వంగా ఉంది. ఇలా మన వాళ్ళు చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు, కవులు ఉన్నారు. మన వర్ల రామయ్య గారు కానీ, మన దరిపల్లి రామయ్య గారు కానీ, పోతే ఇలా చాలామంది వరసిద్ధి కవి కానీ, పోతే తమిళనాడు కర్ణాటకలో సర్వజ్ఞ అని అంటే శివుడితో సమానం, వాళ్ళు పూజించే దేవుడు కర్ణాటకలో అట్లా ఆయన గడికి ఎవరు అని అంటే మన కుమ్మర వాళ్ళే. ఇలాగ చెప్పుకుంటూ పోతే చరిత్ర కుమ్మరులకు చాలా ఉంది, కానీ వెనకబడి ఉన్నాం. ఎందుకు అని అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పటి నుంచి అయినా పిల్లల్ని బాగా చదివించేసి మన పిల్లల్ని ప్రోత్సహించేసి మనం రాజ్యాధికారాన్ని కొట్టుక రాజ్యాంగంబద్ధంగా మనం రాజ్యాంగంబద్ధంగా మనం రాజకీయాల దగ్గరికి మన వాళ్ళు వెళ్తే వాళ్ళు సపోర్ట్ చేసి మనం అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పి నా యొక్క మనవి. జై శాలివాహన, జై కుమ్మర శాలివాహన ప్రజాపతి.